యిన్ యాంగ్ అనే సిద్ధాంతం చైనీస్ ఫిలాసఫీ అయిన టావోయిజంలో ఒక ముఖ్యమైన భాగం. యిన్ అంటే నలుపును సూచిస్తుంది, యాంగ్ అంటే తెలుపును సూచిస్తుంది. మీకు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నట్టుగా యిన్ అంటే నలుపులో ఒక తెల్లని బిందువు ఉంటుంది, యాంగ్ అంటే తెలుపులో ఒక నల్లని బిందువు ఉంటుంది. యిన్ యాంగ్ అనేది ప్రకృతిని, జీవితాన్ని, సమస్త విశ్వం యొక్క బ్యాలెన్సింగ్ని సూచిస్తుంది. ఎలాగంటే ప్రకృతిలో పగలు రాత్రి అనే రెండు అంశాలు ఉంటాయి. ఇవి రెండూ కూడా ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉంటూనే రెండు వేర్వేరు అంశాలు. అలాగే ఈ రెండు అంశాలు కూడా ప్రకృతిలో సమానంగా ఉంటాయి. సో యిన్ అండ్ యాంగ్లో చూపెట్టే నలుపు తెలుపు రంగులు కూడా పగలు రాత్రి వంటివి. అలాగే ప్రకృతిలో స్త్రీ జాతి, మగజాతి ఉంటాయి. ఈ రెండూ కూడా సమానమైనవి, అలాగే వేర్వేరు అంశాలు. కానీ ఆడా మగ కలిస్తేనే మరో కొత్త ప్రాణికి ప్రాణం పొయ్యగలవు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతిలో రెండూ ఉంటాయి. అవి వేర్వేరుగా విరుద్ధంగా ఉన్నప్పటికీ ఆ రెండింటి కలయిక వల్లే ప్రకృతిలో సమతుల్యం అనేది జరుగుతుంది. అది రాత్రి పగలు కావచ్చు, ఆడా మగ కావచ్చు, వేడి చల్లదనం కావచ్చు. ఇవన్నీ కూడా విరుద్ధాంశాలుగా కనబడినప్పటికీ ఒకటి లేకుండా మరొకటి ఉండలేవు. ఆ రెండూ కలిస్తేనే ప్రకృతి. అలాగే ఈ యిన్ అండ్ యాంగ్ ఫిలాసఫీని జీవితానికి అప్లై చేసి చూద్దాం. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి జీవితంలో కష్టం ఉంటుంది, అలాగే సుఖం కూడా ఉంటుంది. కష్టం తర్వాత సుఖం ఉంటుంది, సుఖం వెంబడే కష్టం వస్తుంది. ఈ కష్ట సుఖాల కలయికే జీవితం. ఇక్కడ మనందరం సుఖం మాత్రమే కోరుకుంటాం, సుఖం మాత్రమే కావాలనుకుంటాం. కానీ అలా కుదరదు. రెండూ ఉంటాయి, రెండింటిని అంగీకరించాల్సిందే. అదేవిధంగా జీవితంలో గెలుపోటములు, గెలుపు కొన్నిసార్లు, మరికొన్నిసార్లు ఓటమి, ఈ రెండూ కూడా సమానాలుగా ఉంటూనే విరుద్ధంగా ఉంటాయి. గెలుపు లేకపోతే ఓటమి లేదు, ఓటమి లేనిదే గెలుపు కూడా ఉండదు. కష్టం సుఖం, గెలుపోటములు, నిద్ర మెలకువ, ఆరోగ్యం అనారోగ్యం, నవ్వు ఏడుపు, ఇలా ఏది చూసుకున్నా కూడా జీవితంలో రెండు అంశాలు ఉంటాయి. ఇక్కడ మనం ప్రకృతి తీసుకున్నా, జీవితం తీసుకున్నా, విశ్వం తీసుకున్నా ఈ రెండు వేరువేరు విరుద్ధమైన అంశాలు తప్పకుండా ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఫిలాసఫీ అయినా కూడా జీవితంలో నుండే పుట్టుకొస్తుంది, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పబడుతుంది. యిన్ యాంగ్ చెప్పేది కూడా అదే. ఏ చిన్న సంఘటన అయినా లేదా భావోద్వేగమైనా ఇంకేదైనా కూడా అది మరో దాని తోడ్పాటు వల్లే జరుగుతుంది. అంటే ఈరోజు మనం అనుభవిస్తున్న కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, అది ఈరోజే పుట్టలేదు. దానికి సమానమైన వ్యతిరేకమైన కారణాలు గతంలో జరిగాయి. అలాగే ఇప్పుడు చేస్తున్న కర్మలకు ఫలితం కూడా భవిష్యత్తులో మనం అనుభవించబోయే కష్టం సుఖం, గెలుపు ఓటములకు సంబంధించినదే. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, చీకటి పడింది. చీకటైందని చీకటిని నిందిస్తూ కూర్చుంటామా, లేదా చీకటి తర్వాత వెలుగు వస్తుంది, ఆ వెలుగులో తిరిగి ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటామా అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. చీకటి శాశ్వతం కాదు, అలాగే వెలుగు శాశ్వతం కాదు. కష్టం శాశ్వతం కాదు, అలాగే సుఖం కూడా శాశ్వతం కాదు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. జీవితంలో రెండింటిని అంగీకరించాలి, రెండింటిని సమానంగా తీసుకోవాలి. ఏ ఒక్కదాని దగ్గర అలసిపోయి ఆగిపోవద్దు. ఈ చిన్న సూత్రం గనక తెలిస్తే ఏం జరిగినా కూడా జీవితాన్ని సునాయాసంగా జీవించవచ్చు అని చెప్పడమే యిన్ యాంగ్ సిద్ధాంతం ముఖ్యోద్దేశం.